హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక అమర్ దాంపత్య పూజలోని రెండో ఘట్టం చెయ్యను అని మారం చేస్తూ ఉండగా ఇక అమర్ వాళ్ళ నాన్నగారు అమ్మగారు పంతులు గారు చెప్పినట్టు చేస్తే పూజ తొందరగా అయిపోతుంది కదా నాన్న అని అంటూ ఉంటారు. ఇక అమర్ మాత్రం లేదు, ఎవరెన్ని చెప్పినా నేను అలా ఒప్పుకోను, నేను చెయ్యను అని అనేస్తాడు. ఇక మనోహరి అలా అమర్ని అంతలా కష్టపెట్టి అమర్కి కంఫర్ట్ లేని పూజలు చేయడం అవసరమా అని అడుగుతూ ఉంటుంది మను. ఇక వెంటనే పంతులు గారు, ఆగండి, ఎందుకంతలా ప్యానిక్ అవుతున్నారు మీరందరూ? ఇప్పుడు బాబు పూజ చేయడం కావాలి, కానీ బాబు కంఫర్ట్గా ఉండడం కావాలి. సరే, నేను దానికి ఒక ప్లాన్ చేస్తాను. బాబు, మీ ఇద్దరిని దగ్గరగా చేసి కలిపి కడితేనే కదా నీకు ప్రాబ్లం. అలా కాకుండా వెనకాలకి తిప్పి కడదాం రండి అని అంటూ ఇక ప్రదక్షిణాలు చేయడానికి ప్రదక్షిణాల చోటికి తీసుకెళ్తూ ఉంటాడు పంతులు గారు అందరినీ. ఇక సరే, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది బాబు, ముందుగా నువ్వు వెళ్ళి అక్కడ పడుకో, అమ్మ నువ్వు కూడా వెళ్ళి అక్కడ పడుకో, ఇద్దరి ముఖాలు ఎదురెదురుగా కాకుండా వెనకాలకి తిరిగి పడుకోండి అని అంటుండగా అలాగే అని అంటూ అమర్ ఒకవైపు ఫేస్ పెడితే బాగి మరొక వైపు ఫేస్ పెట్టి పడుకుంటారు. ఇక రాతోడ్ని నువ్వు వెళ్ళి ఆ కండువ తీసుకురాపో అని అనగానే సరే అలాగే అని అంటూ రాతోడ్ కండువాని తీసుకొస్తాడు. ఇక వెళ్ళి వాళ్ళని కట్టు అని అంటుండగా సార్ అని కింద పడుకున్న అమర్ని రాతోడ్ పిలుస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ లేచి కూర్చోగానే కండువని పరుస్తాడు రాతోడ్. ఇక బాగి భయంగా అమర్కి దూరంగా పడుకునేసరికి ఇంకొంచెం దగ్గరికి రండి సార్ అని రాతోడ్ అడుగుతూ ఉండగా సరే అంటూ అమర్ కాస్త దగ్గరగా జరుగుతారు. అప్పుడు బాగి అమర్ ఇద్దరు ఒకరినొకరు చూసుకోకుండా వెనకాలకి తిరుగుంటారు. ఒకరి వీపులు ఒకరికి టచ్ అవుతూ ఉంటాయి. ఇక అప్పుడు పంతులు గారు ప్లాన్ చేసి, బాబు నువ్వు ముందుగా కుడివైపు తిరిగి ప్రదక్షిణాలు స్టార్ట్ చేయాలి అని చెప్తాడు. అమ్మా నువ్వు కూడా ఎడమవైపు తిరిగి ప్రదక్షిణాలు స్టార్ట్ చేయాలి అని అనగానే ఇక అమర్ కుడివైపుకి బాగి ఎడం వైపుకి ఇద్దరు ఒకరి వైపుకు ఒకరు తిరుగుతారు. దాంతో మళ్ళీ అమర్ బాగి ఫేస్లు ఒక దగ్గరికి వస్తాయి. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఇక ప్రదక్షిణాలు స్టార్ట్ చేయండి అని అంటూ పంతులు గారు రాతోడు ఇద్దరు వాళ్ళని తోసేస్తారు. ఇక దాంతో మళ్ళీ ఇద్దరు ఒకటై ప్రదక్షిణాలు స్టార్ట్ చేస్తారు. పాపం అమర్ బాగి పైన ప్రేమ లేదు అంటూనే అలా ప్రదక్షిణాలు చేస్తూ బాగిని చిన్న పిల్లలా పట్టుకుంటాడు. బాగి తల నేలకి తగలకుండా తన చేతుల్లో బాగి తలని పట్టుకొని మరి అలా అంగ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు అమర్. అలా వాళ్ళిద్దరూ కలిసి ప్రదక్షిణాలని పూర్తి చేస్తారు. ఇక బాగి అమర్ తన తలని అలా అపురూపంగా పట్టుకోవడం చూసిన బాగి అమర్ని చూస్తూ ఉండిపోవడంతో ఇక అమర్, అంత సీన్ లేదు నీకు, నువ్వు అసలే లూజ్ కదా, మళ్ళీ నీ తలకి దెబ్బ తగులుతుందని అలా కింద నీ తల తగలకుండా పట్టుకున్నానంతే, నీ మీద ప్రేమతో కాదు అని అమర్ అనేస్తాడు. మళ్ళీ బాగి మూతి తిప్పుతూ ఉంటుంది. ఇలా వీళ్ళు ప్రదక్షిణలు చేస్తూ ఉండగా మను చూసుకుంటూ కుళ్ళుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి ప్రదక్షిణలు చేయడం మనుకి నచ్చదు. ఇక రణ్వీర్ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. ఇక లాయర్ సౌరభ్ ఇద్దరూ వచ్చి రణ్వీర్ ఎక్కడున్నారా అని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఆ లాయర్ సౌరభ్ని ఇలా అంటుంటాడు, రణ్వీర్ని తీసుకెళ్ళిపోవాలి, లేదంటే ఇక్కడేదైనా రాద్ధాంతం సృష్టిస్తాడు అని అంటూ ఉంటాడు లాయర్. లేదు, రణ్వీర్ మనోహరి మీద దాడి చేయాలి అనుకుంటే కార్ దగ్గర మనోహరి కనబడినప్పుడే దాడి చేసేవాడు, కాకుండా అలా చూస్తూ ఉండిపోయాడు అంటే ఏదో ప్లాన్ చేస్తున్నాడు రణ్వీర్. మనోహరి గతానికి సంబంధించిన విషయాలు మొత్తం తెలిసే వరకు రణ్వీర్ ఇక్కడి నుండి కదలడు. ఇక రణ్వీర్ని ఒక కంట కనిపెట్టడం తప్ప మనం ఏం చేయలేం అని సౌరభ్ లాయర్తో అంటూ ఉంటాడు. ఇక మనోహరి వాళ్ళిద్దరిని చూస్తూ కుళ్ళుకుంటూ అక్కడే నిలబడుతుంది. అప్పుడు రణ్వీర్ తన డ్రెస్ని మార్చుకొని రెడ్ కలర్ కండువా వేసుకొని
ఫేస్ అంతా పసుపు రాసుకొని ఎర్రటి బొట్టు పెట్టుకొని జై భవానీ అని అరుస్తూ ఉంటాడు. ఆ అరుపుకి మనోహరి భయపడి కింద పడిపోబోతూ ఉండగా ఇక రణ్వీరే మనోహరి కింద పడకుండా పట్టుకుంటాడు. చూసుకోండి మేడం, కాస్తైతే ప్రాణం పోతుంది అని అంటుండగా భయపడిపోతూ ఉంటుంది మనోహరి. ఇక తన నడుం మీద చెయ్యి వేసిన రణ్వీర్ స్పర్శని గుర్తుపడుతుంది మనోహరి. తన పెళ్ళైనప్పుడు స్పర్శ గుర్తొస్తుంది మనోహరికి. ఇక ఏంటి అని రణ్వీర్ని విడిపించుకొని నిలబడుతుంది మనోహరి. ఏం లేదు మేడం, నేను పట్టుకోకుంటే మీరు పడిపోయే వాళ్ళని చెప్తున్నాను అంతే, జాగ్రత్తగా ఉండండి అని రణ్వీర్ అంటూ ఉంటాడు మనోహరిని. ఇక మనోహరి భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆయన రణ్వీరే అని మనోహరికి కాస్త అనుమానం మొదలవుతుంది. ఇక రణ్వీర్ మాత్రం ఇలా అంటుంటాడు, ఇప్పుడు నిన్ను వదిలిపెట్టింది శాశ్వతంగా నా దగ్గరికి తీసుకొచ్చుకోవడానికే మనోహరి, చెప్తా నిన్ను వదలను అని అంటుంటాడు రణ్వీర్. అలా అంగప్రదక్షిణలు పూర్తి చేసిన అమర్ భాగ్యులని పంతులు గారు ఇలా అంటుంటారు, దీంతో రెండో ఘట్టం ముగిసింది బాబు, మీరు వెళ్ళి బట్టలు మార్చుకొని రండి అని అనగానే అలాగే అంటూ వాళ్ళిద్దరూ లేచి వెళ్ళిపోతారు. ఇక ఒక చోట పంతులు గారు, ఆ పెద్దవాళ్ళు రాథోడ్ మను నిలబడి ఉంటారు. ఇక రాథోడ్ చక్కగా ప్రసాదం తింటూ ఉంటారు. ఇక అమర్ బాగి వాళ్ళ బట్టలని మార్చుకొని అక్కడికే వస్తారు. ఇక అమ్మ చేసిన పూజలు చాలు, దక్కిన పుణ్యం కూడా చాలు, ఇక నేనేం చేయను, వెళ్ళిపోదాం పదా అని అంటుంటాడు అమర్. వెంటనే పంతులు గారు, చేయను అంటూనే పూజలన్నీ బాగానే పూర్తి చేసావు బాబు అని అంటుండగా, అమ్మ వెళ్ళిపోదామని చెప్పానా అని అమర్ కోపంగా అంటుంటాడు. ఇక నేను ఇంకో పూజ గుచ్చి చెప్పట్లేదు బాపు, చేసిన పూజ ఫలితం గుచ్చి చెప్తున్నాను అనగానే ఇక అమర్ బాగీలు అక్కడ కూర్చుంటారు. ఇక రాథోడ్ని, ప్రసాదం నువ్వు ఒక్కడివే తినడం కాదు వాళ్ళకి పెట్టు అనగానే ఇక కప్స్లో ప్రసాదం పెట్టి అమర్ బాగీలకి ఇస్తాడు రాథోడ్. ఇక వాళ్ళు కళ్ళకద్దుకొని తినబోతూ ఉండగా, అలా కాదు బాపు, ఈ దాంపత్య పూజలో పూజా ఫలం తగ్గాలి అంటే ఇద్దరు ఒకరికొకరు తినిపించుకోవాలి అని పంతులు గారు అనిస్తారు. ఇక మనోహరి కోపంగా, ఏంటి పంతులు గారు మీరు చెప్పేటివన్నీ, ఇటువంటి ఆచారాలు మేము ఎక్కడా వినలేదు అని మనోహరి అంటూ ఉండగా, పెద్దవాళ్ళిద్దరూ అసలు పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకలో పెట్టుకుని వచ్చినట్టు అనవసరంగా ఈ అమ్మాయిని తీసుకొచ్చినట్టున్నాం అని అనుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళిద్దరు. ఇక వెంటనే పంతులు గారు మనోహరిని, నువ్వు తూర్పు వైపుకి కోడలిగా వెళ్ళావు కదమ్మా, అక్కడ ఇవన్నీ ఉండవు, కానీ ఇక్కడ పద్ధతులు ఇలాగే ఉంటాయి, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు, కానివ్వండి బాబు అని అమర్ని బాగిని అంటూ ఉండగా, ఇక చేసేది లేక అమర్ బాగి వైపు చూస్తూ ఉండగా ఇక బాగి ప్రసాదం తినిపించడానికి తన చేతిని చాపుతుంది. ఇక అమర్ అలాగే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు పంతులు గారు మళ్ళీ, అది ప్రసాదం పాపు, వద్దు అనొద్దు, తిను అనగానే ఇక కళ్ళకద్దుకొని అమర్ బాగి తినిపిస్తున్న ప్రసాదాన్ని తింటూ ఉంటారు. ఇక మళ్ళీ అమర్ కూడా బాగీకి ప్రసాదం తినిపిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా ప్రసాదాన్ని ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. ఇక అలా అమర్ తినిపిస్తూ ఉండగా బాగీ పెదవుకి ఒక ప్రసాదం మెతుకు అంటగానే తనే స్వయంగా చేత్తో ఆ ప్రసాదం మెతుకుని జరిపేస్తాడు అమర్. అదంతా చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటుంది మను. మరోవైపు పాపం ఆరు గేటు బయటే దగ్గరే నిలబడి, ఇంకా రాలేదు వీళ్ళు, పిల్లలు వచ్చే టైం అయిపోయింది అని అనుకుంటూ ఉండగానే పిల్లలు ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. ఇక ఆరు గేటు బయటే నిలబడి పిల్లలు అని అంటున్నా కూడా పిల్లలు పాపం ఆత్మ మాట వినలేక లోపలికి వెళ్ళిపోతారు. ఇక వెళ్ళి డోర్ చూడగానే తాళం వేసి ఉంటుంది. ఇక పిల్లలందరూ ఇలా అనుకుంటూ ఉంటారు, ఇక్కడేంటి లాక్ చేసుంది, కార్లు ఎవరూ లేరు, ఎటైనా వెళ్ళుంటారా అని అక్కడ కబ్బోర్డ్లో కీ కోసం వెతుకుతూ ఉంటారు పిల్లలు. ఇక అక్కడ కీ ఏమీ ఉండదు. ఇక చేసేది లేక వచ్చి లాన్లో కూర్చుంటారు. పిల్లల్ని చూస్తూ ఆరు బాధపడుతూ ఉంటుంది. వీళ్ళకి స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ తినడం అలవాటు, ఆకలిగా ఉందేమో, ఇంకా వీళ్ళు వస్తే బాగుండేది అని ఆరు పిల్లల గురించి బాధపడుతూ ఉండగా ఇక
అంజు ఆకాశం వైపు చూస్తూ అమ్మో ఇప్పుడు కూడా మనల్ని అమ్మ చూస్తూనే ఉంటుందంటావా అని అంటుండగా అమ్మో ఖచ్చితంగా చూస్తూనే ఉంటుంది. ఇంకా ఇలా అనుకుంటూ ఉంటుంది, అమ్మ మనం ఇంటికి వచ్చాక స్నాక్స్ తినడం అలవాటు అని అనుకుంటూ ఉంటుంది అని అమ్ము అంటుంటే, మనం స్నాక్స్ తినలేదని అమ్మ బాధపడుతూ ఉంటుంది అని ఆనంద్ అంటారు. ఇక ఆ పిల్లల మాటలు వింటున్న ఆరు, నా మాట వినబడకపోయినా నేను ఏమి ఆలోచిస్తున్నానో మీరు గ్రహించగలిగారా? దేవుడా, ఇటువంటి ప్రేమకి నన్నెందుకు దూరం చేశావు అని ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే అంజు ఇలా అంటుంటుంది, అమ్మ మాకేం ఆకలిగా లేదు, నువ్వు బాధపడకు అని అంజు అంటుండగా అమ్మో ఇలా అంటుంటుంది, అవునమ్మా మిస్సమ్మ ఎక్స్ట్రా స్నాక్స్ పెట్టింది, బస్లోనే మేము తినేసాం, మాకు ఆకలిగా లేదు అని అంటుండగా పిల్లల మాటలకి ఆరు సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆ లాన్లంతా పిల్లలు పరిశీలనగా చూస్తూ ఉంటారు. ఇక ఇలా అంటూ ఉంటుంది అంజు, అమ్మకి ఈ లాన్ అంటే ఎంతో ఇష్టం కదా, ఎంత నీట్గా పెట్టేదో. అమ్మ పోయినప్పటి నుండి ఈ లాన్ని ఎవరూ సరిగ్గా చూసుకోవట్లేదు, ఇప్పుడు మనకు టైం ఉంది కదా, మనం ఈ లాన్ అంతా క్లీన్ చేద్దామా అని పిల్లలందరూ ఒకరినొకరు అనుకుంటూ ఆ లాన్లో పడిన ఆకులు అన్నీ క్లీన్ చేస్తూ ఉంటారు. ఇక అమ్మో చీపురు పట్టి ఊడుస్తూ ఉంటుంది. అక్కడ మనోహరి చల్లిన ఫోడర్ కనబడుతుంది అమ్ముకి. ఇక్కడేంటి అంతా ఫోడర్ ఉంది, ఎవరు చల్లారు, మొత్తం ఉంది అని అంటూ ఆ ఫోడర్ మొత్తం ఊడ్చేస్తూ ఉంటుంది అమ్ము. ఇక అమ్ము ఆ ఫోడర్ చేయడం ఆరు కూడా చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు రణ్వీర్ అమ్మవారి ముందు కూర్చొని తన చేతిలో కర్పూరం పెట్టుకొని హారతిస్తూ ఉంటారు. ఇక అలా అక్కడ జనమంతా గుంపులు గుంపులుగా ఉంటారు. ఇక రాతోడు అక్కడికి వచ్చి అది చూసి సార్ని పిలవాలి, సార్కి చెప్పాలి అని అనుకుంటూ బాగి అమ్మని అక్కడికి తీసుకెళ్తారు. మనోహరి కూడా అక్కడికి చేరుతుంది. ఇక హారతి ఇవ్వడం చూసిన మనోహరి అనుమానపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అక్కడున్న వాళ్ళందరూ గుసగుసగా మాట్లాడుకుంటూ ఉంటారు. పాపం అతని భార్య అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. ఇక ఆమె రావాలని ఈయన ఇంత కఠోరమైన పూజలు చేస్తున్నారు అని అక్కడి వాళ్ళు అంటుండగా పంతులు గారు, నేను నా వేద మంత్రాలు చదివిన నోటితో చెప్తున్నాను, ఇక ఆ భార్య ఇతని దగ్గరికి వచ్చి నన్ను వెళ్ళిపోమ్మని బ్రతిమిలాడుతుంది అని పంతులు గారు అనేస్తారు. ఇక అక్కడికి వచ్చిన అమర్ కూడా ఇలా అంటుంటాడు, అతని కష్టంలోనే అతని భార్య మీదున్న ప్రేమ కనబడుతుంది, అతని ప్రేమ సక్సెస్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను అని అమర్ అంటూ ఉంటాడు. ఇక మారువేషంలో ఉన్న రణ్వీర్ని చూస్తూ మను కంగారు పడుతూ ఉంటుంది. ఇక మను కంగారు పడుతున్న విషయం బాగా గమనిస్తుంది. ఇక రణ్వీర్ ఏం చేసి మనోహరిని తీసుకెళ్తాడు. ఇక పిల్లలు అందరూ ల్యాండ్ని క్లీన్ చేయడంతో ఇక ఆరు లోపలికి వస్తుందా, అమ్మో ఆ చెట్టుకున్న తాడుని కూడా విప్పేస్తుందా, ఏం జరగనుందో నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.